హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో నిన్న సండే ఎపిసోడ్ అందరూ చూసుంటారు కదండి. సండే ఎపిసోడ్లో మనం అనుకున్నట్టే ఫన్ అండ్ నామినేషన్స్, సేవింగ్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిద్ది అని అనుకున్నాము. అట్లానే కెప్టెన్సీ కెప్టెన్సీ ఎవరు ఏంటి, కెప్టెన్సీ టాస్క్ ఏంటి, ఎట్లా ఉంటుంది అని వెయిట్ చేశాము. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ డిమాన్ పవన్, మళ్ళీ కెప్టెన్ బ్యాచ్ మీకే దక్కింది. సో మళ్ళీ కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ కంటెంట్లోకి వెళ్తే మనము ఈ కెప్టెన్సీ టాస్క్ ఈ నలుగురికి ఎలా జరిగిద్ది, సంచలక్ మళ్ళీ అక్కే ఉంది, ఎలా ఏంటి అని అనుకున్న దానికి చాలా క్లియర్గా అందరి ముందు ఎపిసోడ్లోనే మనం గేమ్ కూడా చూసాము. టైర్స్ 3 బాక్సెస్ పెట్టేసి తలా ఒక టైర్ ఇచ్చారు. ఎవరి టైర్ అయితే బాక్స్లో ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతారు అని చెప్పేసి ఒకటి పెట్టారు. సో ఇక్కడ ఈ గేమ్లో మన మనీష్ స్టార్టింగ్ మన బర్నీ గారు మనీష్ గారిని, మన డిమాన్ పవన్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో మొదలుపెట్టినప్పుడు మనీష్ దగ్గరికి ఎప్పుడైతే అటాక్కి బర్నీ గారు వచ్చారో, మనీష్ బాగా తెలివిగా తన టైర్ తీసి పూల్లో విసిరేశాడు. సో అది తీసుకొచ్చే గ్యాప్లో టైం అయిపోయింది, బజర్ మోగిద్ది అనే మంచి ఆలోచనతో చేశాడు. సో అలానే జరిగింది. తర్వాత బర్నీ గారు ఫాస్ట్గా తీసుకొచ్చి పక్కన పెట్టి తన టైర్ని కూడా తీసి బయట పెట్టి బజర్ మోగి అంతసేపు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సో బర్నీ గారు, మనీష్ గారు ఇద్దరు బాగా ఆడారు. సో అక్కడ ఫస్ట్ రౌండ్లోనే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ రౌండ్కి మన ఇమాన్యుయల్ అను డిమాన్ పవన్ ఉన్నారు. ఇమాన్యుయల్ సూపర్ గేమ్ ఆడారండి. సూపర్ అంటే సూపర్ గేమ్ ఆడారు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు మీరు. ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారంటే మీ ఇద్దరిలో పోలిస్తే ఫిజికల్గా తను చాలా స్ట్రాంగ్ అయినా కానీ అంత స్ట్రాంగ్గా ఉన్న ఫిజికల్ పర్సన్కి కూడా మీరు ఫిజికల్ గేమ్ అంటే 100%, మీ 100 కాదు 1000% ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. ఆ హోల్డింగ్ కానీ, ఆ తన లాక్కొని వెళ్ళటం విధానం కానీ. కాకపోతే ఏంటంటే తనకి అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి, తనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో దానికి 1000 టైమ్స్ బాగా ఆడారు ఇమాన్యుయల్ గారు. ఇంకా ఫైనల్గా మన డిమాన్ పవనే కెప్టెన్ అయ్యారు. అది అందరికీ తెలిసిందే. మనం అనుకున్నాము డిమాన్ పవనే ఉంటారు మ్యాక్సిమం అని. అలానే జరిగింది. సో అది పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్లో మొత్తం నామినేషన్ ప్రాసెస్, సేవింగ్ ప్రాసెస్ అంతా. ఫస్ట్ మన ఇద్దరు సేవ్ అయ్యారు, బర్నీ గారు అండ్ హరీష్ గారు. ఫ్రూట్స్ పెట్టేసి గ్రీన్ కలర్ ఫ్రూట్ కాకుండా వేరే కలర్ ఫ్రూట్ వస్తే కనుక మీరు సేవ్ అయినట్టు అని చెప్పేసి చెప్పారు. సో అట్లా ఫస్ట్ రౌండ్లో మన బర్నీ గారును హరీష్ గారు ఇద్దరు సేవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్గా ఈ నామినేషన్స్ చూసిన తర్వాత, ఈ లాస్ట్ వీక్ నామినేషన్స్ లిస్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లోరా గారికి, ప్రియా గారికి ఉంటుంది. లాస్ట్లో వాళ్ళిద్దరు మిగులుతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఒకరు ఉంటారు అనుకున్నా. కానీ ఎప్పుడైతే మనీష్ గారు మధ్యలో కొంచెం డల్ అయ్యారో, ఫస్ట్ నుంచి తను అంత యాక్టివ్ ఏం కాదు, కాకపోతే ప్రతి చోట తను కనిపించేవాడు. ఈ వీక్లో ఏంటంటే కొంత ఈ ఓనర్స్, ఈ ప్రియా, శ్రీజ వీళ్ళు చేసిన దీనికి తను కొంచెం డల్ అయ్యేసరికి ఎక్కడో చిన్న మిస్కాలిక్యులేషన్లో ఓటింగ్లో తగ్గారు కొంచెం. లేదంటే అసలు ప్రియా అన్ని ఫౌల్స్ ఆడారు కాబట్టి ప్రియా వెళ్ళిపోవాల్సింది. నేను అదే కోరుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మనీష్ గారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. సో స్టేజ్ మీదకి వచ్చిన మనీష్ గారు నాగార్జున సార్తో ఉన్న మిగతా ప్రాసెస్ అంతా గురించి కూడా మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడదాము. దానికంటే ముందు మనం మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరు ఇన్ ద హౌస్ అంటే అందరు యునానిమస్గా మన ఫ్లోరా గారిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఫ్లోరా గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది అందరికీ తెలిసిందే. అండ్ తను ఎక్కువ కన్వర్జేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. గేమ్ ఆడినప్పుడు మొన్న టాస్క్లో ఒకటి గేమ్ చూసాము, తనకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంత స్ట్రెంగ్త్ పెట్టి తను ఆడారు. సో అది పక్కన పెడితే ఇంకా టోటల్ తనకి వాష్రూమ్లోనే డ్యూటీ కాబట్టి తను మొత్తం డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరితో ఇంటరాక్షన్స్ లేవు. వీళ్ళందరూ తను అక్కడ ఉందని కూడా అసలు ఉందా లేదా అన్నట్టు క్రియేట్ చేసేసుకున్నారు. ఎందుకంటే తను సపరేట్గా ఉంటుంది, అక్కడ దూరంగా ఉంటుంది కాబట్టి తన డ్యూటీస్ అయితే తను కరెక్ట్గా చేస్తుంది. కాకపోతే వీళ్ళందరూ ఎవరు వెళ్ళరు కదండి అక్కడికి.
ఎవరు వెళ్ళకుండా వాళ్ళు ఏంటి అంటే తను రాలేదు, కన్వర్జేషన్స్లో లేదు అని ఒక చిన్న చిన్న పాయింట్స్ వల్ల తన లాంగ్వేజ్ బాగాలేదని చెప్పేసి తన లాంగ్వేజ్ అర్థం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అది ఇది అని చెప్పేసి తనని మోస్ట్ బోరింగ్ పర్సన్గా పెట్టుకున్నారు. అక్కడ ఇంకొక ఇద్దరు డిమాన్ పవన్ అండ్ హరీష్ గారు కూడా వచ్చారు, కానీ బట్ ఎక్కువ ఓటింగ్స్ మన ఫ్లోరా గారికి వచ్చినాయి, మోస్ట్ బోరింగ్ పర్సన్. సో ఫ్లోరా గారికి వచ్చింది కాబట్టి మోస్ట్ బోరింగ్ పర్సన్గా ఈ వీక్. సో ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫస్ట్ పర్సన్ టు గో టు జైల్లో ఉంటారు. సో అది బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా జైల్లోనే ఉంటారు. అలా తన డ్యూటీస్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ నేను అనుకున్నాను యాక్చువల్గా ప్రియాని మనీష్ని పెడతారేమో లాస్ట్గా. సో అప్పుడైనా కొంచెం ప్రియా తెలుసుకుంటుంది తన తప్పులు ఎలా ఉన్నాయి, అసలు ఈ బిగ్ బాస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. తను కనుక ప్రియాని ఒక్కసారి అక్కడ నామినేషన్ చివరి దాకా పెట్టున్నట్టయితే, చివరి రౌండ్ దాకా ప్రియాని ఆగినట్టయితే ఈ వీళ్ళందరికీ కొంచెం ఇదయ్యేది, ఏంటి అమ్మో అనే చిన్న భయం ఉండేది. కానీ అలా కాకుండా ముందుగానే పెట్టేశారు. ఓకే, నాట్ బ్యాడ్, అయింది, జరిగిద్ది. వీళ్ళు నిన్న ఎపిసోడ్లో చూసాము, నాకు సార్ డైరెక్ట్ చెప్పారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాను, మధ్యలో మాట్లాడద్దు. ఇక్కడ కూడా ఈరోజు కూడా ఒకరి తర్వాత ఒకరు కాకుండా అందరూ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అర్థం కానట్టుందండి. మనం మాట్లాడుకున్న వేస్ట్ వీళ్ళ గురించి. కానీ ఈ వీక్లో వీళ్ళు టెనెంట్స్గా వీళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ ఎలా చేస్తారు, అండ్ ఓనర్స్గా మారిన మన సెలబ్రిటీస్ ఎలా వీళ్ళని ఆడుకుంటారు, ఈ గేమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ప్రతి ఎలిమినేషన్ ప్రాసెస్, ప్రతి సేవింగ్ ప్రాసెస్ కానీ ప్రతి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకి సేవింగ్ ప్రాసెస్ కూడా అట్లానే వస్తూ ఉంటుంది. మీరు ప్రతి సీజన్లో గమనించండి, సేవింగ్ ప్రాసెస్ ప్రతిదీ ఆ వీక్లో ఏమేమి టాస్క్లు జరిగినాయి, ఆ వీక్లో దేని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది, వాటి మీద సేవింగ్ ప్రాసెస్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫస్ట్ సేవింగ్ ప్రాసెస్ చూడండి, ఫ్రూట్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో. ప్రతిరోజు ప్రతి పూట ఫ్రూట్స్ గురించి దొంగతనం జరిగినాయా, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని చెప్పి ఫ్రూట్స్ గురించి జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫ్రూట్స్ గురించి ఇచ్చారు, మెయిన్ అది కాబట్టి. సెకండ్ సేవింగ్ ప్రాసెస్ చూడండి, డాన్సింగ్ టాయ్ టాస్క్. ఆల్రెడీ అక్కడ ఓనర్ అవ్వడానికి 4 days బ్యాక్ ఓనర్ అవ్వడానికి టాయ్స్ క్యాచ్ పట్టుకొని సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. సో అందుకని సెకండ్ దానికి టాయ్స్ పెట్టారు. మూడో సేవింగ్కి వచ్చేసరికి బాక్సెస్ ఇచ్చి దాంట్లో గ్రీన్ కలర్ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, సో వీళ్ళంతా అక్కడ తిరిగేదానికి. ఫోర్త్ వచ్చేసరికి రంగుబడిద్ది టాస్క్ చూసాం మనం. రంగుబడిద్దిలో కలర్ ఉంది, కలర్ పూయాలి అది. సో ఫోర్త్ దానికి వచ్చేసరికి మనకి రంగులు, చేతికి గ్రీన్ రంగు అయితే సేవ్, రెడ్ ఉంటే వేరే కలర్ ఉంటే అన్సేవ్ అని చెప్పి పెట్టారు. ఫైనల్గా వీళ్ళిద్దరు మన యాక్టివిటీ రూమ్కి పిలిచారు, ఫ్లోరా గారినను మనీష్ గారిని. అక్కడ మన బటర్ఫ్లైస్ పెట్టారు. అక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎవరికైతే రెడ్ స్పాట్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి చెప్పారు. ఇదంతా మనకు తెలిసింది. కానీ ఇవన్నీ చూసారా, ప్రతి మీరు గమనించుకోండి, ప్రీవియస్ సీజన్స్ కానీ లాస్ట్ ఎపిసోడ్స్లో కానీ గమనించండి. ఆ వీక్లో ఏదైతే హైలైట్ గేమ్స్ ఉంటాయో, టాస్క్లు ఏవైతే వస్తాయో, ఏ టాపిక్ గురించి అయితే ఉంటుందో ఆ టాపిక్స్ని, ఆ గేమ్స్కి సంబంధించినవి తీసుకొచ్చి ఇక్కడ మనకి సేవింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు. మీరు గమనించండి. సో అది అయిపోయింది. ఇద్దరిలో మనీష్ గారు ఎలిమినేట్ అని చెప్పారు. స్టేజ్ మీదకి వచ్చారు మనీష్ గారు. సో మనీష్ గారు ఏవి కూడా సూపర్గా ఉందండి. మనీష్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. మనీష్ గారు ఏవి కూడా చాలా బాగుంది. సో తను అనుకోలేదు, అక్కడ వాళ్ళిద్దరు నుంచినప్పుడు లాస్ట్ ప్రాసెస్లో సేవింగ్ ప్రాసెస్ వాళ్ళిద్దరు నుంచినప్పుడు మనీష్కి రెడ్ లైట్ రంగాలనే ఫ్లోరా గారు లాస్ట్ వీక్లో కూడా ఎలా అయితే ఫ్లోరా గారు షాక్ అయ్యారో, ఈ వీక్లో కూడా సేమ్ అదే ఎక్స్ప్రెషన్. అయ్యో నేను సేవ్ అయ్యానా, తనే నమ్మలేకపోతుంది, తను సేవ్ అయినట్టు నమ్మలేకపోతుంది. అండ్ మనీష్ గారు కూడా తను ఎలిమినేట్ అయినది తను నమ్మలేకపోయాడు. ఓకే అంటే తన క్యాలిక్యులేషన్స్ ఎక్కడో రాంగ్ అయినాయి.
ఇప్పటికైనా ఈ కామనర్స్ అందరూ ఆలోచించి ఓకే బయట ఎలా వెళ్తుంది, మనం ఎలా ఉంటున్నాము, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా, మనం ఫెయిర్ గేమ్ ఆడుతున్నామా, అన్ఫేర్గా ఉన్నామా, ఇవన్నీ ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చే నామినేషన్స్కి కానీ ఎలిమినేషన్స్ కానీ నెక్స్ట్ మీలో ఎవరైనా అవ్వచ్చు. సో ఈ వీక్ కొంచెం మీరు బాగా ఫోకస్ చేస్తే మీ మీద కొంచెం ఒపీనియన్స్ అనేది పబ్లిక్ ఉంటుంది. మీరు కనుక ఇలానే కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ మీరే అవుతారు, మీరే బయటకు వస్తారు. అది మీరు చేసేది కాదు కదా, చూసే మాకు ఉంటుంది. అది మేము కదా ఓటింగ్స్ వేసి మిమ్మల్ని ఉంచాలా లేదా అని డిసైడ్ చేసేది పబ్లిక్ కదా, బయట ఉన్న ఆడియన్స్, లోపల ఉన్న మీ తోటోళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడండి. గ్రూప్ వచ్చినప్పుడు గ్రూప్ ఆడండి, ఇండివిజువల్గా ఆడాల్సిన దగ్గర ఇండివిజువల్గా ఆడండి. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి. మొత్తం గేమ్ అయిన తర్వాతనే బయట పెట్టండి. అంతేగాని మధ్యలో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయటము, మ్యానిపులేట్ చేయటము ఇవన్నీ చేయమాకండి. అండ్ మన రీతక్కకి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి, ఎలా చేస్తుందో చూడాలి. ఇప్పుడైనా డీమన్ పవన్ కళ్యాణ్కి అర్థమైద్దేమో రీతక్క ఏం చేస్తుంది ఏంటనేది. ఓనర్గా అయిన రీతు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, వాళ్ళతో ఎలా మాట్లాడిద్ది, వాళ్ళతో ఎలా పనులు చేయించుకుంటుందో ఇప్పుడు చూస్తారు వాళ్ళకి అర్థం కాల. మన లాస్ట్ 2 వీక్స్ అర్థం కాల వాళ్ళకి. ఈ వీక్లో అర్థమవుతుంది. లేదు రీతు గారు అట్లానే వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళ లోపలికి రాణిస్తా ఇట్లా ఉందంటే రీతు గారు మీ ఆట కూడా చూసుకోండి. మీరు కనుక నామినేషన్స్లో ఉంటే మీరు జాగ్రత్త. ఖచ్చితంగా ఈ వారం మీరు నామినేషన్స్లో ఉంటారు, అది అందరికీ తెలుసు. మీరు ఆడింది అన్ఫేరు. మీరు ప్రియా గారు ఇద్దరు నామినేషన్స్లో కన్ఫామ్ ఉంటారు. అది మిగతా నామినేషన్స్ గురించి కూడా మాట్లాడదాం మనం ఈ వీడియోలో. ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండబోతున్నారని నా గెస్, అదంతా నా గెస్ గురించి మాట్లాడతాను. సో అలా మన మనీష్ గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత టాప్ 3 బాటమ్ 3 గురించి చెప్పమన్నారు. సో అందరికీ హాయ్ చెప్పేసిన తర్వాత బాటమ్ 3 వచ్చేసరికి మన శ్రీజ, ప్రియాని, సుమన్ శెట్టి గారిని పెట్టారు. టాప్ 3 వచ్చేసరికి ఇమాన్యుయల్, భరణి గారు అండ్ సంజన గారు, హరీష్ గారిని పెట్టారు. సో బాటమ్ 3 గురించి వద్దాం. ప్రియా గారు, శ్రీజ గారు. మనీష్కి మిగతా వాళ్ళందరికన్నా ప్రియా అండ్ శ్రీజ గారితో ఫస్ట్ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు అగ్ని పరీక్షలో చూసి వచ్చిన వాళ్ళే కదా. మీ ఇద్దరిని బాటమ్ 3లో మీ ఇద్దరిని పెట్టారంటే అర్థం చేసుకోండి మీ గేమ్ ఎలా ఉంటుంది. అంటే మిగతా వాళ్ళని పెట్టలేదని కాదు, 3 మెంబర్స్ని అడిగారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని పెట్టారు. మీ ఇద్దరిని పర్టికులర్గా పెట్టారంటే మీ గేమ్ ఎలా ఉంటుంది, మీ గేమ్ ఎలా ఉంది అని అనుకుంటున్నారో కొంచెం గమనించుకొని మీరు గేమ్ ఆడండి. మీతో ఉన్న వాళ్ళే మీరు బాటంలో ఉన్నారు అని అనుకుంటున్నారు. అది కొంచెం గేమ్ మార్చుకొని మీరు టాప్లోకి రావడానికి ట్రై చేయండి. మీరు గేమ్ మార్చుకోమో మేము ఇలానే ఉంటామంటే మీరు ఖచ్చితంగా మనీష్ ప్లేస్లో నెక్స్ట్ వీక్లో మీరు కానీ శ్రీజ గారు కానీ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే గేమ్ మార్చండి, పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడండి, ల్యాగ్ చేయొద్దు, డిస్కషన్స్ ఇట్లాంటివన్నీ మార్చుకుంటే మీరు టాప్లో ఉంటారు. అండ్ టాప్ మెంబర్స్ టాప్ 3 ఎవరిని పెట్టారంటే భరణి గారిని, ఇమాన్యుయల్ గారిని. భరణి గారు బాగా ఆడుతున్నారని చెప్పారు. ఎప్పుడైతే లోపల ఉన్నప్పుడు మనీష్ ఏమో భరణి గారు డబుల్ గేమ్ ఆడుతున్నారు, ఆయన ఇట్లా అట్లా అని అనుకున్న మనీష్ గారు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి భరణి గారి గురించి బాగా ఏంటి, తన వ్యక్తిత్వం ఏంటి, తను ఎలా ఉంటున్నాడు అనేది తెలుసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి భరణి గారి పేరు చెప్పాడు. లోపలేమో గొడవలు పడ్డాడు, బయటకు వచ్చిన తర్వాత భరణి గారి పేరు చెప్తున్నాడు. అంటే చూడండి, వాళ్ళు లోపల ఉన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎంత డీమోటివేట్ చేశారంటే మనీష్ని ఒక పర్సన్ మీద అతను ఎట్లా అట్లా అని. అంటే ఇతను కూడా చేశాడు, చాలా కాదనట్లేదు, బట్ వాళ్ళ టీం ఎఫెక్ట్ వల్ల చూడండి. వన్స్ టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే గ్రూప్ వాళ్ళంతా ఇడిపోయారు కాబట్టి, ఎవరు ఇండివిజువల్ వాళ్ళు అయిపోయారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఓహో వీళ్ళు ఇలా అని. అది గమనించుకోండి, ఎవరు ఎట్లా ఉంటున్నారు ఏంటి అనేది గమనించుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనకి. సో అలా నెక్స్ట్ ఇమాన్యుయల్ని పెట్టారు. ఇమాన్యుయల్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరు చూస్తున్నాము.
ఇమాన్యుయల్ సూపర్గా ఆడుతున్నారు అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. అండ్ థర్డ్ హరీష్ గారు, సంజన గారు. సంజన గారి గురించి వచ్చేసరికి మామూలుగా తను ఫ్రెండ్ కాబట్టి చెప్పారు. హరీష్ గారు తను ఆల్రెడీ చూశారు, ఇప్పుడు మారుతున్నారు. హరీష్ గారు వెరీ గుడ్ అండి, మీ ఆట తీరు కూడా మార్చుకోండి, ఇప్పుడు చాలా మారారు ఈ వీక్ కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. సో వెయిట్ చేస్తున్నామండి, మీరు ఎలా ఉంటారు ఏంటి, మీ హ్యూమర్ సైడ్ గురించి కూడా మేము కూడా వెయిట్ చేస్తున్నాము. కొంచెం మాకు కూడా చూపించండి. అది మీరు నవ్వితే చాలా బాగున్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు, అలానే మెయింటైన్ చేయండి. సో ఇలా చెప్పేసి మన మనీష్ని వెళ్ళిపోయారండి. ఓకే, ఆల్ ద బెస్ట్ మనీష్ గారు. ఇదొక్కటే కాదండి, ఇంకా చాలా ఉంది మీ లైఫ్లో. ఇక నుంచైనా అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇక నుంచైనా మీరు బాగా ఉంటారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం నామినేషన్స్. రేపు నామినేషన్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి. మ్యాక్సిమం ఈ ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న కామనర్స్ అందరూ నామినేషన్స్లో ఉండబోతున్నారు. అది ఎలానో చూద్దాం. ప్రియా చేసిన ఫౌల్స్ గురించి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. తర్వాత హరీష్ గారి గురించి కూడా అట్లా ఉన్నారు ఇలా ఉన్నారు అని గేమ్స్ గురించి కానీ ఏదైనా ఖచ్చితంగా హరీష్ గారిని కూడా పెడతారు. ఎందుకు వీళ్ళే పెట్టచ్చు, ఈ టెనెంట్స్ టీమే కలిపి హరీష్ గారిని పెట్టచ్చు, ఫ్లోరా గారిని పెడతారు, ఇది కామన్. రాము ఖచ్చితంగా ఉంటాడండి. ఎందుకంటే మీరు ఎలా చెప్తున్నారు వీళ్ళ పేర్లు అని అనుకుంటారు. లాస్ట్ వీక్ జరిగిన విషయాలను బట్టి నా గెస్ ఇది. రాము, రీతు, ఫ్లోరా గారు ఖచ్చితంగా ఉంటారు ఓనర్స్ నుంచి. మిగతా వీళ్ళందరూ ఉంటారు. ఒక డీమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి ఈ వీక్లో నామినేషన్స్లో ఉండడు. ఖచ్చితంగా నెక్స్ట్ 4th వీక్ నామినేషన్స్లో డీమాన్ పవన్ ఉంటారు. సో చూద్దాం ఎవరెవరు ఏంటి. రేపు మనం ఇదంతా మనకు గెస్ అయ్యండి, కానీ రేపు నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది. ఖచ్చితంగా అయితే ఈ కామనర్స్ అందరూ నామినేషన్స్లో ఉంటారు, ఉండాలి కూడా. అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎవరు ఎట్లా ఏం అనుకుంటున్నారు, మన మీద ఆ ఒపీనియన్ ఎలా ఉంది బయట ఆడియన్స్లో అనేది తెలుసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు టోటల్ వీళ్ళందరూ ఓనర్స్లో మటుకి ఖచ్చితంగా రీతు, రాము, ఫ్లోరా గారిని ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఆమె ఎలా సేవ్ అవుతుందో కూడా మనకు తెలియదు, బట్ సేవ్ అవుతున్నారు, కంగ్రాచులేషన్స్. వీళ్ళ ముగ్గురు మటుకు కన్ఫామ్ ఉంటారండి. అండ్ కామనర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ ముగ్గురు ప్లస్ కామనర్స్. ఇది నామినేషన్స్లో నా గెస్, నా లిస్ట్. నేను అక్కడ ఉంటే కనుక నా లిస్ట్ ఇలా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, రేపు ఎలా ఉంటుంది ప్రాసెస్, రేపు ఎపిసోడ్లో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం క్లియర్గా. ఎవరిని నామినేట్ చేశారు, ఎలా ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా ఈ వీడియోలో కంక్లూడ్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి. ఏంటంటే వీళ్ళు కామనర్స్ అంతా టెనెంట్స్ అయ్యారు కాబట్టి ఈ టెనెంట్స్కి డ్యూటీస్ ఉంటాయిగా. సో డ్యూటీస్ ఫస్ట్లీ మన హరిత హరీష్ గారు కుకింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు, కుకింగ్. అండ్ కళ్యాణ్ గారు వచ్చేసరికి వాష్రూమ్, ఆయన ఆల్రెడీ వాష్రూమ్ మెంటర్ కాబట్టి, వాష్రూమ్ క్లీనింగ్ మెంటర్ కాబట్టి తను వాష్రూమ్ తీసేసుకున్నారు, బాత్రూమ్ క్లీనింగ్. తర్వాత మన ప్రియా గారికి ఆల్రెడీ బిగ్ బాంగ్ పడింది, ఏంటి క్లీనింగ్ చేయాలి అది ఇదని. సో అక్కడ నాకు తెలిసినంత వాటికి క్లోత్స్ వాషింగ్ ఒకటి, ఈ క్లీనింగ్ యుటెన్సిల్స్ క్లీనింగ్ ఒకటి, డిష్ వాషింగ్ అనమాట. శ్రీజ గారికి మటుకి హౌస్ క్లీనింగ్ ఇస్తారు ఖచ్చితంగా. సో ప్రియా గారికి ఎక్కువ వర్క్, ఎక్స్ట్రా వర్క్ ఏదైతే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చెప్పానో సేమ్ అట్లానే ఎక్స్ట్రా వర్క్ పడింది ప్రియాకి. చూడండి మీరు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మనకి కూడా నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడతాను మీతో. సో ఇదండి సండే ఎపిసోడ్. సండే ఫన్ డే, చాలా కూల్గా, చాలా ఫన్గా, చాలా నీట్గా జరిగిపోయింది. రేపు అస్సలు ఫైర్ రేపు ఉంటుంది. నామినేషన్స్ ఎవరిని చేస్తారనేది మనం చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.